హాయ్ అండి. ఈ వీడియో అనేది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ని బట్టి చేస్తున్నాం, గమనించగలరు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ మెగా నోటిఫికేషన్కి సిద్ధం. పాత నోటిఫికేషన్ 100% రద్దు కాదు. త్వరలో జాబ్ క్యాలెండర్, అభ్యర్థుల్లో అయోమయం. పూర్తి సమాచారం ఈ వీడియోలో. అసలు నిజం చెప్పాలంటే ప్రస్తుతం కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ కోర్టు కేసులో ఉంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మరి అది 100% రిక్రూట్మెంట్ అయిన తర్వాతనే ప్రభుత్వం మరో కొత్త నోటిఫికేషన్ వెళ్ళాలి కదా. మరి ఇలాంటి టైంలో ఈ మెమరాండం అనేది ఎందుకు విడుదల చేసిందని చాలామంది అభ్యర్థులు అయోమయంలో ఉన్నారండి. దీనిపైన ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో మరి మనం ఇక్కడ చూసినట్లయితే 15/7/2024 ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి నుంచి ఇదైతే విడుదల చేశారండి మెమరాండం. అలాగే సబ్జెక్ట్ విషయంలోకి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ ద పీసీ అండ్ ఎస్ఐ, సివిల్ అండ్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ అండ్ పీటీఓ అండ్ కమ్యూనికేషన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ ఫర్ రిగార్డింగ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. మొత్తం ప్రస్తుతం 30వ తేదీ జూన్ 2024 వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఎందులో ఉన్నాయి, ఒక ప్రొఫార్మ్ ఇస్తున్నాము, అందులో తెలియజేయండి అని చెప్పడానికి మాత్రమే ఈ మెమరాండం అనేది జారీ చేశారండి. అందరూ గమనించగలరు. ఆ ప్రొఫార్మా ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు నేను ఇప్పుడు చెప్తానండి. ప్రొఫార్మా నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇలా డిపార్ట్మెంట్లో ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఇక్కడ అడుగుతున్నారండి. ఖాళీలు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్, సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ, పోలీస్ కానిస్టేబుల్ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్. అలాగే ఫస్ట్ పాయింట్ చూస్తే శాంక్షన్ స్ట్రెంత్, ఎంతమందిని శాంక్షన్ చేశారు, యాక్చువల్ స్ట్రెంత్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వేకెన్సీస్ యాజ్ 30/6/2024 ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ సెట్ ఆన్ 30/6/2024 ఎన్ని భర్తీ చేయగలం, నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్ గివెన్ బై ద ఎస్ఎల్పిఆర్బి వైడ్ 28/11/2024 ఎన్ని ఇచ్చారు, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ యాజ్ ఆన్ 30/6/2024 ఆ పాత నోటిఫికేషన్లో కాకుండా ఇంకెన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చండి, ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ అది అలానే ఉంచి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అని. అదైతే 100% జరగదండి. గత నోటిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే కొత్త నోటిఫికేషన్ ఇస్తారండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 5వ పాయింట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ నోటిఫికేషన్ గివెన్ బై ద ఎస్ఎల్పిఆర్బి వైడ్ 28/11/2022 అప్పుడు ఇచ్చిన దానిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి కాకుండా పక్కనే చూడండి, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ యాజ్ ఆన్ 30/6/2024 అంటే ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అవి అడుగుతున్నారండి. ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. దీన్ని బట్టి ఆల్రెడీ గత నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు కేటాయించారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయరండి. ఇదైతే 100కి 100%. గత నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు. నాకు తెలిసి పాత నోటిఫికేషన్ అనేది ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పూర్తి చేసి 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ వదిలి మొదటి 3 నెలల్లో కొత్త పోలీస్ నోటిఫికేషన్ తీయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుందండి. ఈసారి వదిలిన నోటిఫికేషన్లు అయితే చాలా ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉందండి. అలాగే కొత్త నోటిఫికేషన్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నవారు ఉంటే ఇది మంచి వార్త అండి వాళ్ళకి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ మెమరాండం అనేది కేవలం ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే డిపార్ట్మెంట్ వారు ఈ మెమరాండం అనేది విడుదల చేశారండి. గతంలో ప్రస్తుత మంత్రి గారైన నారా లోకేష్ గారు, హోంమంత్రి గారైన అనిత గారు, అలాగే ఏపీ డీజీపీ గారు చాలా సందర్భాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయి అనేది సేకరించడానికి ఈ మెమరాండం అనేది జారీ చేశారండి. కావున దయచేసి పాత నోటిఫికేషన్లో ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వారు చక్కగా ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వండి, అలాగే మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది 100% ఫేక్ న్యూస్ అండి. ఇలాంటి ఫేక్ న్యూస్ల గురించి ఆలోచించకుండా బాగా ప్రిపేర్ అవ్వండి, జాబ్ సాధించండి. అలాగే కొత్తగా పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఇప్పటి నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. త్వరలో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.